గుంటూరు జిల్లా గుంటూరు ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి మద్దాలి గిరిధర్ రావు గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ ముస్తాఫా షేక్ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 3151 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైసీపీ నుంచి మహమ్మద్ ముస్తాఫా షేక్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన రెహమాన్ షేక్ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన ఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద, టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన మహమ్మద్ నజీర్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 22,091 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి మహమ్మద్ నజీర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి షేక్ నూరి ఫాతిమా గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి, బీజేపీకి పోలైన ఓట్ల శాతాన్ని కనుక మనం ఒకసారి కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 78,000 పైచీలకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 77,000 పైచీలకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో జనసేన, బీజేపీ, టీడీపీ విడివిడిగా కాకుండా కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే 1000 ఓట్ల స్వల్ప మెజారిటీతో అయినా వైఎస్ఆర్సీపీ గెలిచిన ఈ సీట్ ని కూటమి పార్టీనే గెలిచి ఉండేవారని అనిపిస్తుంది. ఇకపోతే ఇప్పటి విషయానికి వస్తే పోటీ చేసే అభ్యర్థి బలంతో పాటు ఇక్కడ కూటమి పార్టీల బలం కూడా ఇక్కడ ప్రజల్లో ఎక్కువ శాతం ఉన్నట్టు కనబడుతుంది. ఈ లెక్కల ప్రకారం మనం ఒక అంచనా వేసుకుంటే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గానికి కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన లీలా అప్పిరెడ్డి గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 17,913 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ నుంచి ఈసారి మద్దాలి గిరిధర్ రావు గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ తోటా చంద్రశేఖర్ గారి మీద, బీజేపీ పార్టీ అభ్యర్థి అయిన పసుపులేటి మాధవీలత గారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి అయిన చంద్రగిరి యేసురత్నం గారి మీద పోటీ చేసి ఫైనల్ గా వైసీపీ మీద 4,289 ఓట్ల మెజారిటీతో ఈసారి కూడా ఈ సీట్ ని టీడీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి పిడుగురాళ్ల మాధవి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి విడుదల రజనీ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ, జనసేన, వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి, జనసేనకి పోలైన ఓట్ల శాతం ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 1,00,000 పైచీల ఓట్లను రెండు పార్టీలు గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 67,000 పైచీల ఓట్లు రావడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ప్రకారం చూస్తే పోటీ చేసే అభ్యర్థి బలంతో పాటు ఇక్కడ కూటమి పార్టీల బలం కూడా ఇక్కడ ప్రజలు ఎక్కువ శాతం ఉన్నట్టుగా కనబడుతుంది. ఈ లెక్క ప్రకారం మనం ఒకసారి అంచనా వేసుకుంటే ఒకసారి ఇక్కడ గెలుపు ఎవరిదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ మూడు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోలవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ గుంటూరు జిల్లా తెనాలి కాన్స్టిట్యున్సీ ఇక్కడ 2014లో టీడీపీ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వైసీపీ అభ్యర్థి అయిన అన్నాబత్తుని శివకుమార్ గారి మీద పోటీ చేసి
వైసీపీ మీద 19,065 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా అన్నబత్తుల శివకుమార్ గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన నాదెండ్ల మనోహర్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 17,649 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి ఈసారి నాదెండ్ల మనోహర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా అన్నాబత్తుని శివకుమార్ గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీకి జనసేనకి వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 106,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 94,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే ఇక్కడ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీట్ 12,000 మెజారిటీతో ఇక్కడ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపేవరదనంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ గుంటూరు జిల్లా పొన్నూరు కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ గారు వైసీపీ పార్టీ అభ్యర్థి అయిన రావి వెంకటరమణ గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 7,761 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కిలారి వెంకట రోషయ్య గారు జనసేన పార్టీ అభ్యర్థి అయిన బోని పార్వతి గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 1,112 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా దుల్లిపాళ్ల నరేంద్ర కుమార్ గారు పోటీ చేయడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి అంబటి మురళి గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారో తెలుసుకోవాలంటే మనం ఒకసారి 2019లో టీడీపీ జనసేన వైసీపీకి పోలైన ఓట్ల సంఖ్యను మనం క్షుణ్ణంగా గమనిస్తే మనకు ఒక అంచనా వస్తుంది. 2019లో ఇక్కడ విడివిడిగా టీడీపీకి జనసేనకి పోలైన ఓట్ల శాతాన్ని ఒకసారి కనుక మనం కలిపి చూసుకున్నట్లయితే సుమారుగా 98,000 పైచిలుకు ఓట్లను ఈ రెండు పార్టీలు కలిసి గెలుచుకోగలిగాయి. ఇక్కడ వైసీపీకి 87,000 పైచిలుకు ఓట్లు రావడం జరిగింది. అంటే 2019లో టీడీపీ జనసేన కలిసి ఇక్కడ పోటీ చేసి ఉండుంటే ఇక్కడ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచిన ఈ సీటు 11,000 మెజారిటీతో ఇక్కడ కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలిచి ఉండేవారని తెలుస్తుంది. ఇక ఇప్పటి విషయానికి వస్తే ఈసారి ఇక్కడ గెలుపు ఎవరిదంటే దీనికి సమాధానంగా ఆ టైంలో ఈ రెండు పార్టీలకు విడివిడిగా పోలైన ఇదే ఓట్ల శాతం ఈసారి కూడా చెక్కు చెదరకుండా అదే విధంగా ఇప్పుడు కూడా రిపీట్ అయితే ఖచ్చితంగా మంచి మెజారిటీతో ఈ సీట్ ని కూటమి అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్ ని పక్కన పెట్టి కొన్ని ముఖ్య సర్వేలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థిగా ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే నెక్స్ట్ గుంటూరు జిల్లా మంగళగిరి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన గంజి చిరంజీవి గారి మీద పోటీ చేసి కేవలం 12 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సిపిఐ పార్టీ అభ్యర్థి అయిన ముప్పల నాగేశ్వరరావు గారి మీద
ఈసారి టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన నారా లోకేష్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 5,337 ఓట్ల మెజారిటీతో గెలిచి ఈసారి కూడా ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా నారా లోకేష్ గారే పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మురుగుడు లావణ్య గారే ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. వరుసగా 2 సార్లు ఇక్కడ విజయం స్వల్ప మెజారిటీతో అయినా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని వరించడం జరిగింది. ఇకపోతే ఇక్కడ టీడీపీ అభ్యర్థి అయిన నారా లోకేష్ గారికి ఈసారి ఇక్కడ గెలుపు అన్నది ఒక ఛాలెంజ్ గా, సవాల్గా మారడంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే సంకల్పంతో ఈయన చేస్తున్న విస్తృత ప్రచారం కారణంగా ఇక్కడ లాస్ట్ టైం టీడీపీకి ఉన్న మైనస్లన్నీ ప్లస్ గా మారి ఈసారి ఖచ్చితంగా ఈ నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారే గెలుచుకుంటారనే భావనని కలిగిస్తున్నాయి. ఈ సవాల్కి ఈసారి ఇక్కడ పెరిగిన కూటమి బలాన్ని తోడు చేసుకుని గెలవాలనే సంకల్పంతో విస్తృత ప్రచారం చేస్తూ ప్రజల్లో మమేకమై ఈయన ప్రజలు మన్ననలు పొందుతుంటే, మరోపక్క వైసీపీ అభ్యర్థిని అయిన మురుగుడు లావణ్య గారు తప్పక విజయం సాధించాలన్న సంకల్పంతో మరింత విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఇక్కడ ఫలితం పోటాపోటీ వాతావరణం తలపించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇక్కడ ప్రజల్లో నారా లోకేష్ గ్రాఫ్ విపరీతంగా పెరగడం కారణంగా ఫైనల్ గా కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకొని పర్యవేక్షించి చూడగా కూడా ఈసారి ఇక్కడ ఎడ్జ్ మాత్రం మంచి మెజారిటీతో కూటమి అభ్యర్థికి ఉందని తెలుస్తుంది. ఇకపోతే నెక్స్ట్ గుంటూరు జిల్లా తాడికొండ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ 2014లో టీడీపీ నుంచి తెనాలి శ్రవణ్ కుమార్ గారు వైసీపీ అభ్యర్థి అయిన హెనీ క్రిస్టానా ఖతారే గారి మీద పోటీ చేసి వైసీపీ మీద 7,542 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది. ఫైనల్ గా ఇక్కడ ఈ సీట్ ని టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక 2019లో కనుక మనం ఒకసారి ఇలానే చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి ఉండవల్లి శ్రీదేవి గారు బీఎస్పీ పార్టీ అభ్యర్థి అయిన నీలం రవికిరణ్ గారి మీద టీడీపీ పార్టీ అభ్యర్థి అయిన తెనాలి శ్రవణ్ కుమార్ గారి మీద పోటీ చేసి ఫైనల్ గా టీడీపీ మీద 4,433 ఓట్ల మెజారిటీతో ఈసారి ఈ సీట్ ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇక ఈ 2024 ప్రస్తుత పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి ఈసారి కూడా తెనాలి శ్రవణ్ కుమార్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి మేకపాటి సుచరిత గారు ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈసారి వీరిద్దరి మధ్య జరిగే హోరాహోరీ పోరులో ఏ అభ్యర్థి గెలుస్తారంటే ఇక్కడ ఫలితం ఈసారి క్లీన్ కాంటెస్ట్ గా మారబోతుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ వైసీపీ మీద ఉన్న కొంత అసంతృప్తి కారణంగా ఇక్కడ కూటమి అభ్యర్థిగా కొంత ఎడ్జ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ మనకు కనబడుతున్న ఈ రిజల్ట్స్ తో పాటు కొన్ని ముఖ్య సర్వేలను పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూడగా కూడా ఈసారి ఇక్కడ కొంత ఎడ్జ్ మాత్రం కూటమి అభ్యర్థికే ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఈ గెలుపు అన్నది కొత్తగా ఈసారి పోల్ అవ్వబోయే యువత ఓట్ల మీద కూడా ఆధారపడి ఉంటుంది. మారిన సమీకరణాలను బట్టి యువత ఇటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీనే ఈ నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది.